అంతేకాదు వైసీపీ అధినేత జగన్ ని కూడా విమర్శించారు బుచ్చయ్య చౌదరి. జగన్ బయటకు వస్తేనే అల్లరవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. హైప్ క్రియేట్ చేయడం కోసం డ్రామాలు చేయడం వాళ్ళకు అలవాటైపోయింది, పరామర్శలకు కూడా ర్యాలీలు తీయడం ఏంటి అని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. ఆందోళన చేయాలి, అయ్యగారు రావాలంటే ఊరేగింపులు జరగాలి, ఆడ అల్లరి చేయాలి, సైలెన్సర్లు బేకాలి. ఒకళ్ళు ఐదు నిన్న కానిస్టేబుల్కి దెబ్బలు తగిలి, వాళ్ళ కార్యకర్తలకు దెబ్బలు తగిలి తోపుళ్ళాటలు పెట్టేసి అంటే క్రియేట్ చేస్తాడు. హైప్ క్రియేట్ చేయడం కోసం డ్రామా ఆడతాడు. జనం ఇంతమంది రావాలి, కార్లు ఎన్ని రావాలి, మోటార్ సైకిల్ ఎన్ని రావాలి. నేను మేము వెళ్ళేటప్పుడు జగ్గంపేట ఆగాం, ఏదో దండలు తీసుకెళ్ళాలని ఆగితే అక్కడ చెబుతున్నారు, సార్ 200 కార్లు కావాలని చెబుతున్నారు, మేము ఏడదామని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము అక్కడే ఉన్నాం, జంక్షన్లో ఆగాం. ఇద్దరు ముగ్గురు వచ్చి కార్లు పెట్టమంటున్నారు, 200 కార్లు మోటార్ సైకిళ్ళు, ర్యాలీ ఉండాలి, భారీగా ర్యాలీ ఉండాలని చెబుతున్నాం సార్. పరామర్శకి ఇదేంటి సార్ అని అడుగుతుంటే మేమేం చెబుతాం, అదంతే బాబు అన్నాం.